నమస్కారం. మనం రోజూ వాడే యాప్స్, బ్రౌజ్ చేసే వెబ్సైట్స్ వీటన్నింటి వెనక ఓ సీక్రెట్ ఉంది. సమాచారాన్ని పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసే ఓ పద్ధతి. ఈరోజు మనం ఆ పునాదిరాయి గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే అరేలు. అసలు ఈ అరేలు మన డిజిటల్ ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చూద్దాం రండి. సరే, ఒక ప్రశ్నతో మొదలుపెట్టదాం. అసలు ఒక కంప్యూటర్ ఒక షాపింగ్ లిస్ట్ లాంటిదాన్ని గాని లేదా స్టూడెంట్ మార్కుల లిస్ట్ను గాని ఇంత పక్కాగా ఇంత పద్ధతిగా ఎలా మేనేజ్ చేయగలుగుతోంది? దీని వెనుకున్న మ్యాజిక్ ఏంటి? ఆ మ్యాజిక్ పేరే ఎరేలు. సో మనమిందాక అడిగిన ప్రశ్నకు సమాధానం చూడ్డానికి చాలా సింపుల్గా కానీ చాలా పవర్ఫుల్ అయిన ఒక టూల్లో ఉంది. అదే అరే. మరి సమాచారాన్ని ఆర్గనైజ్ చేసే ఈ ఒరిజినల్ పద్ధతి ఏంతో కాస్త వివరంగా చూసేద్దాం. ఒక అర్రేని అర్రే అని పిలవాలంటే దానికి రెండు ముఖ్యమైన రూల్సున్నాయి. మొదటిది, అందులోని ఐటమ్స్ అన్నీ ఒకే రకమైనవిగా ఉండాలి. అంటే అన్ని నంబర్లే ఉండాలి లేదా అన్ని అక్షరాలే ఉండాలి, అంతే. ఇక రెండో రూల్, ఇదే చాలా ముఖ్యం. అవన్నీ కంప్యూటర్ మెమరీలో ఒకదాని పక్కన ఒకటి చాలా పద్ధతిగా పేర్చుంటాయి. ఈ రెండో రూల్ వల్లే అర్రేలకి అంత పవర్ వస్తుంది. ఈ పక్కపక్కనే అనే కాన్సెప్ట్ను ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పోస్టాఫీస్లో ఉండే మెయిల్ బాక్స్లో వరుసను ఊహించుకోండి. ప్రతి బాక్స్కి ఒక నంబర్ ఉంటుంది కదా, దాన్ని ఇండెక్స్ అంటాం. ప్రతి బాక్స్లో ఒక ఐటమ్ ఉంటుంది, దాన్ని ఎలిమెంట్ అంటాం. అన్నీ ఇలా ఒకే లైన్లో ఉండటం వల్ల మనకు కావలసిన బాక్స్ని వెతకడం ఎంత ఈజీయో ఆలోచించండి. మరి దీన్నే కోడ్లో చూస్తే ఇలా ఉంటుంది. చూడండి, ఏఆర్ఆర్ అనే అర్రేలో 5 నంబర్లు ఉన్నాయి. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రోగ్రామింగ్లో మనం ఎప్పుడూ 1 నుంచి కాదు 0 నుంచి లెక్కించడం మొదలుపెడతాం. సో మన లిస్ట్లో మొదటి ఐటమైన 10 ఇండెక్స్ 0 దగ్గర ఉంటుందన్నమాట. అలాగే 20 అనేది ఇండెక్స్ 1 దగ్గర, ఆ తర్వాత అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు అరేలు అంటే ఏంతో మనకొక ఐడియా వచ్చేసింది. వాటిని సరిగ్గా వాడుకోవాలంటే వాటితో మనం చేయగల 4 బేసిక్ ఆపరేషన్ల గురించి తెలుసుకోవాలి. ఇవి ఈ గేమ్కి రూల్స్ లాంటివన్నమాట. మొదటి ఆపరేషన్, ఇదే అర్రేల అసలైన సూపర్ పవర్. ఒక ఎలిమెంట్ను యాక్సెస్ చేయడం. అంటే ఏంటంటే లిస్ట్లో మనకు కావలసిన ఐటమ్ని క్షణాల్లో బయటకు తీయడం. ఇంతకీ ఇది ఎందుకంత ఫాస్ట్ అంటారా? ఎందుకంటే ప్రతి ఐటమ్ మెమరీలో ఎక్కడుందో కంప్యూటర్కి పక్కాగా తెలుసు. మళ్ళీ మన మెయిల్ బాక్స్ ఎగ్జాంపుల్కొస్తే బాక్స్ నంబర్ 2 కావాలంటే మనం అన్ని బాక్సులను చెక్ చేయం కదా, నేరుగా అక్కడికే వెళ్ళిపోతాం. అర్రేలలో యాక్సెస్ కూడా అచ్చం ఇంతే ఫాస్ట్. టెక్నికల్గా దీన్నే O(1) అంటే కాన్స్టెంట్ టైమ్ అని పిలుస్తారు. దీని మీనింగ్ చాలా సింపుల్. అర్రేలో 10 ఐటమ్స్ ఉన్నా 10 లక్షల ఐటమ్స్ ఉన్నా ఒకదాన్ని పట్టుకోడానికి పట్టే టైం అస్సలు మారదు. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది కూడా క్షణాల్లో. ఇది నిజంగా అద్భుతమైన వేగం కదా. ఇప్పుడు రెండో ఆపరేషన్కి వద్దాం. ఒక కొత్త ఎలిమెంట్ను మధ్యలో ఇన్సర్ట్ చేయడం. అయితే ఈ పని చేయడానికి మాత్రం కంప్యూటర్ కొంచెం ఎక్కువ కష్టపడాల్సుంటుంది. ఎందుకంత కష్టమో ఈ స్టెప్స్ చూస్తే మనకర్థమవుతోంది. చూడండి, మనం ఒక కొత్త ఐటమ్ను మధ్యలో పెట్టాలంటే స్టెప్ 1, 2, 3 అలా వరుసగా ఉన్న వాటన్నిటిని పక్కకు జరిపి ఆ కొత్త ఐటమ్ కోసం మనం ఒక ఖాళీని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత స్టెప్ 4లో ఆ ఖాళీలో కొత్త ఐటమ్ను పెట్టాలి. ఈ మొత్తం ప్రాసెస్లో ఆ జరపడం అనే పనే ఎక్కువ టైం తీసుకుంటుంది. దీన్నే టెక్నికల్గా O(n) ఎఫిషియన్సీ అంటారు. ఇక్కడ n అంటే ఏమీ లేదు, అరేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఆ నంబర్ అన్నమాట. అంటే అరే సైజు పెరిగే కొద్దీ ఒక ఐటమ్ని ఇన్సర్ట్ చేయడానికి పట్టే టైం కూడా పెరుగుతూ పోతోంది. సింపుల్గా చెప్పాలంటే 10 ఐటమ్స్ని జరపడానికి 1000 ఐటమ్స్ని జరపడానికి చాలా తేడా ఉంటుంది కదా. అదే విషయం. ఇక మూడో ఆపరేషన్, డిలీట్ చేయడం. ఇది కూడా అచ్చం ఇన్సర్ట్ చేయడంలాగే కొంచెం కష్టమైన పనే. మనం ఒక ఐటమ్ను డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. కానీ అర్రే రూలేంటి? అన్నీ పక్కపక్కనే ఉండాలి. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి దాని తర్వాతున్న ఐటమ్స్ అన్నింటినీ ఒక్కో అడుగు వెనక్కి అంటే లెఫ్ట్కి జరపాలి. చూసారా, మళ్ళీ ఇక్కడ కూడా ఆ జరపడమనే పనే కీలకం. అందుకే ఇన్సర్షన్ లాగానే డిలీషన్ ఎఫిషియన్సీ కూడా O(n)ఏ. అరే సైజు ఎంత పెద్దగా ఉంటే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి అన్ని ఎక్కువ ఐటమ్స్ని జరపాలి. దానికి అంత ఎక్కువ టైం పడుతుంది. ఇక ఫైనల్గా 4వ ఆపరేషన్, ట్రావర్సల్. ఇది చాలా సింపుల్. అంటే అరేలోని ప్రతి ఐటమ్ని మొదటి నుంచి చివరి వరకు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్లడం అంతే. సరే, థియరీ అంతా చూసేశాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం.
ఈ ఆపరేషన్లని ఉపయోగించి ఒక రియల్ కోడింగ్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం రండి. మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఒక అరేని రివర్స్ చేయాలి. అంటే 1 2 3 4 5 అని ఉన్నదాన్ని 5 4 3 2 1గా మార్చాలి. ఇక్కడ కండిషన్ ఏంటంటే కొత్తగా ఇంకో అరేని క్రియేట్ చేయకూడదు. మరి దీన్ని ఎలా చేస్తాం? దీనికొక చాలా తెలివైన టెక్నిక్ ఉంది. మనం 2 పాయింటర్స్ లేదా సూచికలను వాడతాం. స్టెప్ 1, ఒక పాయింటర్ని అర్రే మొదట్లో, ఇంకో పాయింటర్ని చివర్లో పెడతాం. స్టెప్ 2, ఇప్పుడు ఆ 2 పాయింటర్స్ దగ్గరున్న నంబర్లని ఒకదానితో ఒకటి మార్చేస్తాం. స్టెప్ 3, ఆ తర్వాత మొదటి పాయింటర్ని ఒక అడుగు ముందుకు, చివరి పాయింటర్ని ఒక అడుగు వెనక్కి జరుపుతాం. స్టెప్ 4, ఈ 2 పాయింటర్స్ మధ్యలో కలిసేంతవరకు ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ వెళ్తాం. అంతే, అర్రే రివర్స్ అయిపోతుంది. సింపుల్. ఇంత సింపుల్గా కనిపిస్తున్న ఈ అర్రే కంప్యూటర్ సైన్స్లో ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఇది కేవలం ఒక డేటా స్ట్రక్చర్ మాత్రమే కాదు, ఇది చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్కి ఒక బలమైన పునాది లాంటిది. సో ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి చూద్దాం. అరేలు చూడటానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్, మెమరీని చాలా ఎఫిషియెంట్గా వాడుకుంటాయి. వాటిలో యాక్సెస్ చేయడం అనేది మెరుపు వేగంతో జరిగితే, ఇన్సర్ట్, డిలీట్ చేయడం మాత్రం కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. ఈ లాభనష్టాలని అర్థం చేసుకోవడమే ఇక్కడ కీలకం. అన్నిటికంటే ముఖ్యంగా హ్యాష్ టేబుల్స్ లాంటి ఎన్నో అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్కి ఇవే పునాది. అందుకే అంటారు, పెద్ద పెద్ద కాంప్లెక్స్ అల్గారిథమ్స్ రాయాలన్నా, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా ముందు అరేల మీద గట్టి పట్టు సాధించడం చాలా ముఖ్యం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంత సింపుల్గా ఉండే ఈ పెట్టెల వరుస ఒక పునాది అయితే, మరి దీనిమీద ఎంత అద్భుతమైన, ఎంత సంక్లిష్టమైన డిజిటల్ ప్రపంచాలు నిర్మించబడి ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఆలోచనే కదా మనల్ని ఇంకా కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది.